హాయ్ అండి. ఇయర్ లూబింగ్ చేయించుకున్నారు కదా, మీకు ఏమైనా పెయిన్ అనిపించిందా? ఏమి లేదా? జస్ట్ ఎన్ని రోజులు వచ్చింది పెయిన్ అనేది మీకు? క్లియర్ అయిపోయింది. ఓకే, బానే ఉందా? ఏమైనా దాని వల్ల ఇబ్బంది అనిపించిందా మీకు? ఆ ట్రీట్మెంట్ వల్ల ఏమైనా ఇబ్బంది అనిపించిందా? బానే ఉందా? ఇప్పుడు మనం చేసి ఎన్ని రోజులు అవుతుంది? 30 days అవుతుంది. ఓకే, నేను మీకు 40 days టైం ఇచ్చాను. సో 30 days అవుతుంది. సో 30 days లో మీ ఇయర్ ఎలా ఉందో చూడొచ్చా ఒకసారి? చూడండి. సో ఇయర్ లూబింగ్ గురించి చాలా మంది భయపడతారు కదండి. సో మా క్లయింట్ కి ఇట్లా 2 years కూడా తనకి సాగరమేట అయింది. సో 2 కూడా చేసాము. నేను 40 days టైం ఇచ్చాను, బట్ 30 days లోనే తనకి క్లియర్ అయింది. అండ్ మీరు చూడొచ్చు, ఒకసారి నేను చూపిస్తున్నాను వీడియోలో. సో ఇలా ఉంటుందండి, కంప్లీట్ గా క్లోజ్ అయిపోతుంది. మీరు 40 days తర్వాత హ్యాపీగా దీనికి హోల్ అనేది వేయించుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇయర్ లూబింగ్ అనేది అందరికీ చేయకూడదండి. అంటే మేము ముందే అడుగుతాము, మీకు షుగర్ ఉందా లేకపోతే డయాబెటీస్ ఉందా ఇలాంటివి అడిగి మేము చేస్తాం, కానీ డైరెక్ట్ గా అయితే ఎవరికి కూడా మేము ట్రీట్మెంట్ అనేది చేయం. చాలా మంది వచ్చి మాకు ఇయర్ లూబింగ్ చేయొచ్చు కదని అంటారు, బట్ వాళ్ళకి చేయకూడదండి. సో మీకు ఒకవేళ అలా చేయించుకోవాలనిపిస్తే కనుక ఒకసారి డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. బట్ నేను ముందు మా క్లయింట్ కి అడుగుతాను, మీకు ప్రాబ్లం ఉందా అని అడుగుతాను. వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు అంటే కనుక సో మీ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేస్తామన్నమాట. సో మా క్లయింట్ అయితే ఏ ప్రాబ్లం లేదు. సో నేను చేశాను, 30 days అవుతుంది అండ్ క్లియర్ కూడా అయిపోయింది. పెయిన్ కూడా ఏమీ లేదంట, ఒకసారి మీరు చూడొచ్చు. సో ఎవరైనా ఉంటే కనుక చేయించుకోవాలనుకుంటే హ్యాపీగా చేయించుకోవచ్చు అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.